ఓకే. నిన్న రెండో ప్రపంచ యుద్ధ గమనం 1939 సెప్టెంబర్ 1 తారీఖు నుంచి హిట్లర్ పోలాండ్ మీద దాడి చేసిన దగ్గర నుంచి జపాన్ లొంగుబాటు వరకు చెప్పుకున్నాం. జపాన్ మీద అమెరికా అణుబాంబులు వేసింది ఎప్పుడు, ఏ సిటీ మీద, ఎప్పుడు చెప్పగలరా? ఆ హిరోషిమా 1945 ఆగస్టు 6 సార్. నాగసాకి. హిరోషిమాపై 16 వేసింది, 9th నేమో నాగసాకి పైన వేసింది. నాగసాకి అయితే ఆగస్ట్ 9th, 9th సార్. హిరోషిమా అయితే ఆగస్ట్ 6. సో దాంతో రెండో ప్రపంచ యుద్ధం నుంచి జపాన్ లొంగిపోతున్నట్టుగా వితౌట్ కండిషన్స్, ఏ కండిషన్ లేకుండా అన్కండిషనల్గా సరెండర్ అయిపోతూ సంతకం చేసేస్తుంది. ఆ సంతకాలు ఎక్కడ జరిగాయి అని చెప్పాను. ముస్సోరీ అనే నౌకలో డగ్లస్ మెకార్థర్, అంటే ఈ సర్వసైన్యాధ్యక్షుడు మెకార్థర్ ఉన్నాడు. ఆ మెకార్థర్కి ఈ జపాన్ లొంగిపోతున్నట్టు ప్రకటించాడు కదా. ఈ జపాన్ తాలూకా వీళ్ళ ప్రతినిధులు, జపాన్ ప్రతినిధులు మెకార్థర్ ముస్సోరీ అనే నౌకలో సంతకాలు చేయడం జరిగింది. అది 1945 సెప్టెంబర్ 2 తారీఖున రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తుందన్నమాట. అందులో ముఖ్యమైన సంఘటనలన్నీ మనం నిన్న చెప్పుకున్నాం. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎనీహౌ, అణుబాంబుని మొట్టమొదట కనిపెట్టడం జరిగింది అమెరికా. అది అప్పటికే సైలెంట్గా తయారయ్యి ఉంది కాబట్టి దాన్ని జపాన్ మీద ఉపయోగిస్తే అణుబాంబు కెపాసిటీ తెలుస్తుంది, జపాన్ లొంగుబాటు కూడా జరుగుతుంది, రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలకవచ్చని భావించి ట్రూమన్, అంటే అణుబాంబు వేయమని ఆదేశించిన అమెరికన్ అధ్యక్షుడు ఎవరు అని ఎప్పుడన్నా అడిగితే ఏం పెడతారు? జపాన్ పైన అణుబాంబు వేయాలని ఆదేశించిన అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పాలి. జపాన్పై అణుబాంబు వేయాలని ఆదేశించినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమన్ అని చెప్పాను కదా. అంటే అప్పటికి ఎఫ్డి రూజ్వెల్ట్ చనిపోయాడు. అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఎఫ్డి రూజ్వెల్ట్ చనిపోవడం జరిగింది. ఓకే, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమన్ ఆర్డర్ టు డ్రాప్ యాటమ్ బాంబ్ ఆన్ సిటీస్ ఆఫ్ జపాన్ సిటీస్ మీద అణుబాంబు ప్రయోగించమని ఆదేశించింది ట్రూమన్. అది రాసుకోండి, అది ఆ పాయింట్. జనరల్గా రూజ్వెల్ట్ అని అనుకుంటాం, కానీ రూజ్వెల్ట్ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వరకు ఉంటాడు. 45 ఏప్రిల్లో చనిపోతాడు రూజ్వెల్ట్. సో నెక్స్ట్ వచ్చినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమన్ ఆదేశిస్తాడనమాట. ఆ విధంగా అమెరికా తన కొత్తగా కనిపెట్టిన అణుబాంబుని హిరోషిమా మీద, నాగసాకి మీద ప్రయోగించడం జరిగింది. దాంతో జపాన్ లొంగిపోవడంతో మొత్తం రెండో ప్రపంచ యుద్ధం పరిసమాప్తం అవుతుంది. ఓకే, రెండో ప్రపంచ యుద్ధం తాలూకా ప్రధాన ఫలితం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, అంటే ప్రపంచ శాంతి కోసం మరొక సంస్థ ఏర్పాటు. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఒక సంస్థ ఏర్పాటైంది, మీకు తెలిసిందే, నానాజాతి సమితి. 1920లో నానాజాతి సమితి ఏర్పాటైంది. దేనికోసం? మరొక ప్రపంచ యుద్ధం రాకూడదనే ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైంది నానాజాతి సమితి 1920లోనే. కానీ అది విఫలమైంది. నానాజాతి సమితి మరొక యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది కాబట్టే దాని స్థానంలో మరొక సంస్థ అవసరమని భావించడం జరిగింది.
నానాజాతి సమితి ఆర్గనైజేషన్ సమితిలో, అదే ఆ సమితి ప్లేస్లో, దాని ప్లేస్లో మరొక కొత్త సంస్థ, బలమైన సంస్థ ఉండాలని, మళ్ళీ ఇటువంటి ప్రపంచ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని, అంతర్జాతీయ శాంతి కోసం మరొక బలమైన సంస్థ స్థాపన అవసరమని, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగానే, అంటే ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది, ఇంకో పక్క ముఖ్య దేశాధినేతలు ఐక్యరాజ్య సమితి స్థాపన కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక బలమైన ఐక్యరాజ్య సమితి సంస్థ స్థాపన గురించి విన్స్టన్ చర్చిల్, ఎఫ్డి రూజ్వెల్ట్ 1942లో అట్లాంటిక్ చార్టర్ తయారైంది. 1942, నిన్నే చెప్పాను, అది నిన్న రాసుకొని ఉంటారు. అట్లాంటిక్ చార్టర్ మీద సంతకాలు, అది దేనికి? ప్రపంచ శాంతి కోసం. అది 1942. ఇవేంటంటే ఇతర దేశాల భూములను ఇతర దేశ భూభాగాలను ఆక్రమించకూడదని, ప్రధానంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అక్కడ ప్రవర్తించరాదని, ఇంకా ప్రజలు తనకిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, అంతర్జాతీయ శాంతిని కాపాడాలని, ఇలాగ కొన్ని అంశాలతోటి అట్లాంటిక్ చార్టర్ అనేది 1942లో విన్స్టన్ చర్చిల్, రూజ్వెల్ట్, అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఇద్దరు చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ కొన్ని విషయాల్ని అక్కడ పొందుపరుస్తారు. దాన్ని 1942లోనే ఐక్యరాజ్యాల కూటమని ఒకటి ఏర్పాటైంది. 26 దేశాలు కలిపి అదే సంవత్సరం 42లోనే ఐక్యరాజ్యాల కూటమి ఒకటి ఏర్పాటైంది. అందులో 26 దేశాలు. ఈ 26 దేశాలు ఈ అట్లాంటిక్ చార్టర్ని ఆమోదిస్తూ సంతకాలు చేశాయి. అట్లాంటిక్ చార్టర్ని ఆమోదిస్తూ ఐక్యరాజ్యాల కూటమి అంగీకరించింది. ఐక్యరాజ్యాల కూటమి. ఓకే, నెక్స్ట్ అంటే ఈ ఐక్యరాజ్య సమితి స్థాపనలో కాసబ్లాంకా సమావేశం అని, మాస్కో సమావేశం అని జరిగాయి. అయితే 1944లో డంబర్టన్ ఓక్స్ సమావేశం, అమెరికాలో డంబర్టన్ ఓక్స్ సమావేశం జరిగింది 1944. దీనికి 4 దేశాల ప్రతినిధులే హాజరవుతారు. 1944 డంబర్టన్ ఓక్స్ సమావేశం, రాసుకోండి అది. 1944 డంబర్టన్ ఓక్స్ సమావేశం. డంబర్టన్ ఓక్స్ సమావేశం. ఈ సమావేశంలో ఎవరెవరు హాజరయ్యారంటే, రాసుకోండి. అమెరికా నుంచి రూజ్వెల్ట్, రష్యా నుంచి స్టాలిన్, ఇంగ్లాండ్ నుంచి విన్స్టన్ చర్చిల్, చైనా నుంచి చైనా ప్రతినిధులు. ఇది డంబర్టన్ ఓక్స్ సమావేశం. ఇందులో ఐక్యరాజ్య సమితి అంగాలు ఏంటేంటి ఉండాలి, ఐక్యరాజ్య సమితి స్థాపన గురించి తీర్మానం చేశారు. అంటే ప్రపంచ శాంతికి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయాలని, దాంట్లో ఏ అంగాలు ఉండాలి? సర్వప్రతినిధి సభ, భద్రతా మండలి, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం, ఇవన్నీ, ఈ అంగాలన్నీ కూడా ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సమితి రూపురేఖల్ని చర్చించి ఆమోదించారు. ఇక్కడ అంటే ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశారు అంతే. అది డంబర్టన్ ఓక్స్ సమావేశం 1944.
తర్వాత 1945 నెక్స్ట్ ఇయర్ 1945 యాల్టా సమావేశం. యాల్టా సమావేశం 1945లో జరిగింది. ఈ యాల్టా సమావేశంలో ఏ ఏ దేశాలకి వీటో అధికారం ఇవ్వాలి, ఏ ఏ దేశాలకి వీటో అధికారం ఇవ్వాలి అని చర్చించారు. తర్వాత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఆమోదించడానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు ఈ సమావేశంలో. యాల్టా సమావేశం 1945. దీంట్లో వీటో అధికారం గురించి, తర్వాత ఐక్యరాజ్య సమితి చార్టర్ను రూపొందించడానికి ఒక డేటు ఇక్కడ నిర్ణయించారు. ఆ డేట్ ఏంటి? ఏప్రిల్ 25, 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం అవ్వాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు. తర్వాత అదే సంవత్సరం 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యి 1945లోనే శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యి, ఇది అమెరికాలో సిటీ, సమావేశమయ్యి శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యి ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఆమోదించడం జరిగిపోయింది. 51 దేశాలు సంతకాలు చేసే దీని మీద. అది రాసుకోండి. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో 51 దేశాలు సంతకం చేయడంతో 51 దేశాలు రాసుకుంటుండే పాయింట్స్. 51 దేశాలు సంతకం చేయడంతో 1945 అక్టోబర్ 24న ఇది అమల్లోకి వచ్చింది. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అమల్లోకి వచ్చింది. దీని తొలి సమావేశం లండన్లో జరిగిందని చెప్పాను నిన్నే. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం లండన్లో జరిగింది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం గురించి రాసుకున్నారు కదా. అయితే ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు ఏంటి? లేదంటే ఐక్యరాజ్య సమితి అంగాలు రాసాక లక్ష్యాలు రాసుకుందాం. ఐక్యరాజ్య సమితి అంగాలు రాయండి. 1, ఐక్యరాజ్య సమితి అంగాలు: 1 సాధారణ సభ, 2 భద్రతా మండలి లేదా భద్రతా సమితి అంటాం. 2 భద్రతా సమితి, 3 ఆర్థిక సాంఘిక మండలి, 4 ధర్మ కర్తృత్వ మండలి, 5 అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం, సమితి సచివాలయం రాసుకోండి. 6 సమితి సచివాలయం. ఇవి ప్రధానమైనటువంటి అంగాలు. అయితే దీనికి అనుబంధ అనేక అంగాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఇవి ప్రధాన అంగాలు. అయితే ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు, ఏ లక్ష్యాలతోటి ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది? సాధారణంగా ఐక్యరాజ్య సమితి అనబోయేటప్పటికి ప్రపంచ శాంతిని కాపాడడం అనేది
ప్రపంచ శాంతిని కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటైందని మనం జనరల్గా చెప్పుకుంటాం. ప్రపంచ శాంతిని కాపాడడం. కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యాలు రాయండి. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడుట ఒకటి. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం ఒకటి. 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడం. దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం రెండో పాయింట్ రాసుకుంటారు. 3 అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం ఇంకో పాయింట్గా రాసుకుంటారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఒకటి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇంకో పాయింట్ రాయండి. ఇవి ప్రధానంగా. ఇంకా మామూలుగా మీకు మెటీరియల్ ఇచ్చినప్పుడు ఇంకా ఎన్ని పాయింట్స్ రాయాలనేది అదనంగా మీకు చెప్పడం లేదా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి ఐక్యరాజ్య సమితి స్థాపనలో ఇవి ప్రధాన లక్ష్యాలు. ఈ లక్ష్యాలను బేస్ చేసుకొని ఇంకా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలను బేస్ చేసుకొని అంతర్జాతీయ శాంతిని కాపాడడం కోసం సభ్య దేశాల మధ్య వివాదాలు వస్తే ఆ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించాలని అదొకటి. ఓకే. దేశాల మధ్య స్నేహ సహకారాలు పెంపొందించడం. తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో అన్ని దేశాలకి సహకారం అందించడం. అన్ని దేశాలు సమానంగా అభివృద్ధి చెందడం దీని ప్రధాన ఉద్దేశం. దీనికోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ఇది ఒక సర్వసత్తాకమైనటువంటిది. ఇది సర్వసత్తాకమైంది ఐక్యరాజ్య సమితి. సో ఈ ఐక్యరాజ్య సమితి మొదటి అంగం సాధారణ సభ. ఒక చిన్న పాయింట్ రాసుకోండి. సాధారణ సభ సైడ్ హెడ్డింగ్. దీన్నే వరల్డ్ పార్లమెంట్ అని కూడా అంటారు. దీన్ని వరల్డ్ పార్లమెంట్ అని అంటారు. సమితి అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నిటికీ ఇందులో ప్రాతినిధ్యం ఉంటుంది. అంటే 5 ప్రతినిధులు వెళ్ళొచ్చు, కానీ ఓటు హక్కు ఒకరికే ఉంటుంది. కానీ 5 ప్రతినిధులను పంపించవచ్చు ఒక్కొక్క సభ్య దేశము. ఓకే. 5 సభ్యులు వెళ్ళొచ్చు, కానీ ఓటు హక్కు మాత్రం ఒకటే ఉంటుంది. ఇది ఐక్యరాజ్య సమితి బడ్జెట్ను ఆమోదిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిని ఎన్నుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే భద్రతా సమితిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లేదా కొత్త దేశాలని సమితిలో చేర్చుకోవడం, లేదా సమితి నుంచి ఏదైనా దేశాన్ని తొలగించాలన్నా ఈ సాధారణ సభే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. బడ్జెట్ను కూడా ఇదే ఆమోదిస్తుంది. ఇది ప్రతి సభ్య దేశానికి కూడా ఓటు హక్కు ఉంటుంది. ఒక ఓటు ఉంటుంది. 5 ప్రతినిధులను పంపించవచ్చు. ఇది సాధారణ సభ. ఓకే. నెక్స్ట్ భద్రతా సమితి రాసుకోండి సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ భద్రతా సమితి. భద్రతా సమితిలో 10 తాత్కాలిక సభ్య దేశాలు, 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. ముందు 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. ఈ 5 శాశ్వత సభ్య దేశాలకి వీటో అధికారం ఉంటుంది. ఆ పాయింట్ రాయండి. 5 శాశ్వత సభ్య దేశాలు, వీటికి వీటో ఉంటుంది ఈ దేశాలకు. అవేంటో రాసుకోండి. అంటే వీటో అధికారం కలిగిన దేశాలు ఒకటి రష్యా, 2 అమెరికా, 3 ఇంగ్లాండ్, 4
4 ఫ్రాన్స్, 4 ఫ్రాన్స్, 5 చైనా, ఐదవది చైనా. ఏంటంటే రష్యా, అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, చైనా ఇవి శాశ్వత సభ్య దేశాలు అంటారు. వీటికి వీటో అధికారం ఉంటుంది. అంటే ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం కాదన్నా ఆ తీర్మానం ఆగిపోతుంది. అంటే ప్రపంచ శాంతిని కాపాడడంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఇంకో 10 ఉంటాయి. ఒకవేళ ఆ 10కి 10 మంది ఆమోదించినా ఈ వీటో అధికారం కలిగిన 5 దేశాలు కంపల్సరిగా ఆమోదించాలి. ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో చేసినా ఆ తీర్మానం ఆగిపోతుంది. అది వీటో పవర్. అంటే ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో చేసినా అంటే అంగీకరించకపోయినా ఆ తీర్మానం ఆగిపోతుంది అనమాట. ఇది శాశ్వత సభ్య దేశాలు, వీటో అధికారం కలిగినవి 5. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు రాసుకోండి అవసరమైతే. 1971 వరకు చైనాకి శాశ్వత సభ్య దేశం హోదా ఇవ్వలేదు. 1971లో ఇచ్చారు. మరి అంతవరకు ఏ దేశానికంటే తైవాన్కు ఉండేది. తైవాన్నే గుర్తించారు. ఈ అగ్రరాజ్యాలు తైవాన్ను గుర్తించాయి తప్ప చైనాను గుర్తించలేదు. అందువలన చైనాకి అసలు 1971 వరకు సభ్యత్వమే లేదు. అందులో 71లో ఈ తైవాన్కి సభ్యత్వం తీసేసి చైనాని గుర్తించారు. 1971లో చైనా పెర్మనెంట్ దేశంగా, వీటో అధికారం కలిగిన దేశంగా 1971లో చైనా వీటో అధికారం కలిగిన దేశంగా ఎంటర్ అయింది. అది రాసుకోండి. 1971 China was given veto power and full-fledged member of the UNO. పూర్తి సభ్య దేశంగా అవతరించింది చైనా 1971. క్లియర్లీ మెన్షన్డ్. యూ రైట్ డౌన్ దిస్ పాయింట్. ఓకే, ఈ 5 శాశ్వత సభ్య దేశాలు. ఇవి కాక 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. 10 తాత్కాలిక సభ్య దేశాలు ఒక్కొక్క సభ్య దేశానికి 2 సంవత్సరాలు మాత్రమే పదవీ కాలం. తాత్కాలిక సభ్య దేశాలకి 2 ఏళ్ళ పదవీ కాలం. ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత వీటి ప్లేస్లో వేరే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. రాసుకోండి అది. తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 ఏళ్ళే. 2 ఏళ్ళు అయిన తర్వాత మరో కొత్త దేశాలకి మళ్ళీ 10 మందికి అవకాశం ఇస్తారు. మొత్తం 15. భద్రతా సమితిలో 15 మంది సభ్యులు, 5 శాశ్వత సభ్యులు, 10 మంది తాత్కాలిక సభ్యులు కలిస్తే భద్రతా సమితి. సో ఐక్యరాజ్య సమితి అంగాలన్నింటిలోనూ అతి బలీయమైంది, పవర్ఫుల్, శక్తివంతమైంది భద్రతా సమితియే. భద్రతా సమితికి చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇది సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా సమావేశం అవ్వచ్చు. తరచూ సమావేశం అవుతూ ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ గొడవ జరిగినా, ఏ 2 దేశాల మధ్య ఘర్షణ వచ్చినా, యుద్ధ వాతావరణం ఏర్పడినా భద్రతా సమితి అత్యవసరంగా సమావేశమయ్యి ఏ చర్యలు తీసుకోవాలి అంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిన దేశం మీద ఏమైనా ఆంక్షలు విధించాలా, లేదా యుద్ధం ప్రకటించాలా, అన్యాయంగా ప్రవర్తించిన దేశం మీద వ్యాపారపరమైన ఆంక్షలు విధించాలా, లేదా వెలివేయాలా, ఐక్యరాజ్య సమితి నుంచి తొలగించాలా, లేదా మధ్యవర్తిత్వం వహించాలా. అంటే 2 దేశాల మధ్య ఒక గొడవ వచ్చిందనుకోండి, ముందు మధ్యవర్తిత్వం వహించిన తర్వాత అప్పటికీ వినకపోతే యుద్ధాన్ని నివారించడానికి అవసరమైతే సైన్యాన్ని పంపించి దుర్మార్గానికి ఒడిగట్టిన దేశం మీద చర్యలు తీసుకోవచ్చు ఈ భద్రతా సమితి. ఓకే, అందుకనే ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రపంచ శాంతిని కాపాడడంలో
ముఖ్య పాత్ర పోషిస్తున్నది ఏంటంటే ప్రపంచ శాంతిని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది భద్రతా సమితి. ఓకే, నెక్స్ట్ ఆర్థిక సాంఘిక మండలి. చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు, ఆర్థిక సాంఘిక మండలి. ఇందులో 54 పైన దేశాలు, సభ్య దేశాలు ఉంటాయి. ఆర్థిక సాంఘిక మండలి ప్రతి సభ్యునికి ఓటు ఉంటుంది. 3 సంవత్సరాల పదవీ కాలం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 18 మంది రిటైర్ అవుతారు. 18 మంది ప్లేస్లో కొత్తగా 18 మందిని ఎన్నుకుంటారు. ఆర్థిక సాంఘిక మండలిలో మొత్తం 54 పైన ఉన్నాయి. 3 సంవత్సరాల పదవీ కాలం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 18 మంది రిటైర్ అవుతారు. ఓకే, ఆర్థిక సాంఘిక మండలి ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధి గురించి, ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా రంగాల్లో ప్రపంచ దేశాల మధ్య అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ఇది ఏంటిది? ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా సాంకేతిక రంగాల్లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ఆర్థిక సాంఘిక మండలి. ఇది కూడా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కానీ, సాంకేతికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సహకారం కావాలన్నా ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంఘిక మండలి కృషి చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రంగాన్ని ఇప్పుడు చెప్పినటువంటి రంగాల్లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కృషి చేసేది ఈ ప్రధాన అంగమైనటువంటి ఆర్థిక సాంఘిక మండలి. ఈ రంగాల్లో సభ్య దేశాల తాలూకా అభివృద్ధి కోసం కృషి చేస్తుంది ఇది. నెక్స్ట్ ధర్మకర్తృత్వ మండలి రాసుకోండి. ధర్మకర్తృత్వ మండలి అంటే ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలు స్వతంత్ర దేశాలుగా అయ్యాయి. వలస దేశాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి చాలా వరకు. వీటికి ప్రజాస్వామ్యంలో తర్ఫీదు ఇవ్వడం, ధర్మకర్తలుగా వ్యవహరించడం. అంటే ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాలు ధర్మకర్తలుగా వ్యవహరించి కొత్తగా స్వాతంత్రం పొందినటువంటి రాజ్యాలకు ప్రజాస్వామ్యంలో తర్ఫీదు, ట్రైనింగ్ ఇవ్వడం, వాటి అభివృద్ధికి ధర్మకర్తలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఇంకా స్వాతంత్రం పొందనటువంటి వలసలు, అప్పుడే స్వాతంత్రం పొందినటువంటి దేశాలకు ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ధర్మకర్తగా వ్యవహరించడం ఇదే ధర్మకర్తృత్వ మండలి తాలూకా విధి. సో అంతర్జాతీయ న్యాయస్థానం, సైడ్ హెడ్డింగ్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ నగరంలో ఉంది. ది హేగ్ అనే నగరంలో ఉంది. నెదర్లాండ్ దేశంలో, అంటే హాలండ్ అంటారు దాన్ని. తర్వాత ఈ హాలండ్లో ది హేగ్ అనే నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటైంది. ఇది నానాజాతి సమితిలో కూడా ఉంటుంది. దీన్ని కొంచెం చిన్న మార్పులు చేస్తూ మళ్ళీ హేగ్ నగరంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ది హేగ్ అనే నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు. దీంట్లో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. 15 మంది ఉంటారు. పదవీ కాలం 9 సంవత్సరాలు. సింపుల్గా హైలైట్స్ టైప్లో నేను పాయింట్స్ రాస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు బోల్డ్ అంత రాయొచ్చు. 15 మంది న్యాయమూర్తులు, పదవీ కాలం 9 సంవత్సరాలు.
3 సంవత్సరాలకి 1/3 రిటైర్ అవుతూ ఉంటారు. ప్రతి 3 ఏళ్లకు, ప్రతి 3 సంవత్సరాలకు 1/3 రిటైర్ అవుతూ ఉంటారు. సో దీని విధి ఏంటంటే, దీని విధి ప్రపంచ దేశాల మధ్య వచ్చిన తగాదాలను, అంతర్జాతీయ తగాదాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా తీర్పులు చెప్పడం, దేశాలకి దేశాలకి మధ్య వచ్చినటువంటి వివాదాలని పరిష్కరించడం దీని విధి. సో అంతర్జాతీయ న్యాయస్థానం రాస్తున్నారు కదా. తర్వాత సమితి సచివాలయం, సమితి సచివాలయం, సమితి సచివాలయం న్యూయార్క్లో ఉంటుంది. సమితి సచివాలయం న్యూయార్క్లో ఉంటుంది. ఇదే హెడ్ క్వార్టర్స్ అంటాం. ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ అంటాం కదా. న్యూయార్క్లో సమితి సచివాలయం ఏర్పాటు. దీనికి ఒక సెక్రటరీ జనరల్ ఎన్నుకోవడం జరుగుతుంది 5 ఏళ్లకు ఒకసారి. సెక్రటరీ జనరల్. ఐక్యరాజ్య సమితి బడ్జెట్, ఐక్యరాజ్య సమితి బడ్జెట్, ఈ మొత్తం సిబ్బంది, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంతమంది సిబ్బంది కూడా ఈ సచివాలయంలో పనిచేస్తూనే ఉంటారు. ఇది సంవత్సరం పొడుగునా పనిచేస్తూ ఉంటుంది. సమితి తీసుకున్న నిర్ణయాలు లేదా 2 దేశాల మధ్య ఏదైనా గొడవ సంభవించినప్పుడు ఈ సచివాలయ సెక్రటరీ జనరల్ని పంపిస్తారు. సెక్రటరీ జనరల్ మధ్యవర్తిత్వం వహించి శాంతి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఇంకా ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తూనే ఉంటారు. అన్ని రికార్డ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది సచివాలయం. ఇవి ప్రధాన అంగాలు. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు ఇవి. తర్వాత ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఇంకా కొన్ని అంగాలు పనిచేస్తూనే ఉంటాయి. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే అంగాలు ప్రధానంగా అయితే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలన్నీ కూడా ఆర్థిక సాంఘిక మండలి పరిధిలో పనిచేస్తాయి. ఐక్యరాజ్య సమితి ఇతర అంగాలు ఉన్నాయి. అవి దేని అధీనంలో ఉంటాయంటే ఆర్థిక సాంఘిక మండలి అధీనంలో ఉంటాయి. ఆ పాయింట్ రాసుకోండి. అందులో ముఖ్యమైన అంగాలు రాసుకోండి. అంతర్జాతీయ కార్మిక సంఘం అంటే ఇతర అంగాలు. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ అంగాలు అంటారు వీటిని. ఐక్యరాజ్య సమితి అనుబంధ అంగాలు ఏంటవి? అంతర్జాతీయ కార్మిక సంఘం, నెక్స్ట్ అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు. ఇది ఇంపార్టెంట్. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు. ఇది IBR అంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. సింపుల్గా IBRD. ఐబిఆర్డి. ఇదే ప్రపంచ బ్యాంక్ అంటే ఇదే. వరల్డ్ బ్యాంక్ అని వింటుంటాం కదా. ఆ వరల్డ్ బ్యాంక్ అంటే ఇదే. తెలుగులో ఏమంటారు? అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు. ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్. రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది IBRD. ఇది సమితి సభ్య దేశాలకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది తక్కువ వడ్డీకి. సభ్య దేశాలకు
రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్థిక పునర్నిర్మాణం కోసం ఏ దేశమైనా సరే అప్పు తెచ్చుకోవచ్చు. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్కి రుణాలు ఇవ్వడం అంటారు. ఇది ఐబిఆర్డి. వరల్డ్ బ్యాంక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐఎంఎఫ్. ఇంకోటి ఐఎంఎఫ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి అని అంటారు. ఇది ఇంపార్టెంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇది యాక్చువల్గా రుణాలంటూ ఏమి ఇవ్వదు, కానీ పేపర్ మీద రుణాలను అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి అనేది ఎస్డిఆర్లను విడుదల చేస్తుంది. ఒక్కో దేశానికి ఆ దేశానికి ఒక కోటా కింద ఎస్డిఆర్లు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రాసుకోండి. ఎస్డిఆర్లని కేటాయిస్తుంది. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఎస్డిఆర్లు కేటాయిస్తుంది. ఇది విదేశీ చెల్లింపుల ఖాతాని అడ్జస్ట్మెంట్ చేస్తుంటుంది అనమాట. విదేశీ చెల్లింపుల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఎస్డిఆర్లు ఉపయోగపడతాయి. ఏ దేశమైనా విదేశీ చెల్లింపులు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఎస్డిఆర్ల ద్వారాగానే అడ్జస్ట్ చేస్తారు. ఎస్డిఆర్లు కేటాయిస్తుంది ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీన్ని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి అని అంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అని పిలుస్తారు. తర్వాత ఆహార వ్యవసాయ సంఘం అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇంగ్లీష్లో ఆహార వ్యవసాయ సంఘం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఆహార సమస్య, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలని ఇది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, సహకరిస్తూ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇంకోటి ఏంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఓకే, ఈ సంస్థ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు, మలేరియా వ్యాధి, పోలియో లేదా మసూచి, ఇటువంటి పెద్ద పెద్ద ప్లేగు వ్యాధులు వచ్చినప్పుడు ఆ దేశాలకి సాంకేతికంగా లేదా మెడిసిన్ పరంగా సాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక సూచనలు ఇస్తూ ఉంటుంది. అక్కడ కూడా కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏ దేశంలో అయినా సరే కొత్తగా మందు కనపడితే ఆ మందు మిగతా దేశాలకు కూడా అందేటట్లుగా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తూ ఉంటుంది. గతంలో చాలా వ్యాధులు నిర్మూలించడంలో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా కృషి చేసింది. ఇది దాని కీలకమైన బాధ్యతలు పోషిస్తుంటుంది ఎప్పుడూ కూడా. ఓకే, నెక్స్ట్ యునెస్కో. UNESCO యునెస్కో. ఈ అంతర్జాతీయ, తెలుగులో రాయండి, అంతర్జాతీయ సమితి
అంతర్జాతీయ సమితి వైజ్ఞానిక శాస్త్రీయ వైజ్ఞానిక శాస్త్రీయ వైజ్ఞానిక శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ. వైజ్ఞానిక శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో అంటాం. అంటే దేశాల మధ్య వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి ఇది కృషి చేస్తూ ఉంటుంది. టెక్నాలజీ పరంగా సమితి సభ్య దేశాలకి సహకారాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. విద్యాభివృద్ధికి, శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధికి, అంటే న్యూ టెక్నాలజీ అభివృద్ధికి, ఎడ్యుకేషనల్ అభివృద్ధికి, వీటన్నిటికీ కూడా ఈ యునెస్కో కృషి చేస్తూ ఉంటుంది. సమితి సభ్య దేశాలకి ఈ కొత్తగా విద్య గురించి కానీ, టెక్నాలజీ పరంగా కానీ సహకారాన్ని అందిస్తూ ఉంటుంది యునెస్కో. తర్వాత యూనిసెఫ్ అని, ఇది లాస్ట్ రాసుకోండి. యూనిసెఫ్ అంతర్జాతీయ శిశు సంక్షేమ నిధి. అంతర్జాతీయ శిశు సంక్షేమ నిధి. అంతర్జాతీయ శిశు సంక్షేమ నిధి యూనిసెఫ్ యుఎన్ఐసిఈఎఫ్ యూనిసెఫ్ యుఎన్ఐసిఈఎఫ్ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దాని తెలుగులో మీరు రాసుకున్నారు, అది చాలు. అంతర్జాతీయ శిశు సంక్షేమ నిధి పిల్లల సంక్షేమం గురించి సమితి సభ్య దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో చిన్న పిల్లల తాలూకా అభివృద్ధి గురించి, వాళ్ళ పోషకాహారం గురించి, చిన్నపిల్లల పోషకాహారం గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ విద్య గురించి, వాళ్ళ సంరక్షణ గురించి ఈ యూనిసెఫ్ కృషి చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ శిశు సంక్షేమ నిధి అనేది ఇవి ప్రధానమైనటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ అంగాలు. ఇవి ఐక్యరాజ్య సమితి అనుబంధ అంగాలు ఇవి. ఓకే, ఇవి రాసుకున్నారు కదా. తర్వాత ఇంక మీకు రేపు మనం ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు ఇది ఏ రంగాల్లో ఎంత సాధించింది, ఏ దేశాల మధ్య వచ్చినటువంటి ఇక హైమావతి మైక్ ఆఫ్సే ఏ దేశాల మధ్య ఎటువంటి తగాదాలను నివారించింది, ఎన్ని యుద్ధాలను ఆపగలిగింది, లేదా సభ్య దేశాల మధ్య ఎటువంటి సహకారాన్ని అందించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతవరకు కృషి చేసింది, ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతవరకు కృషి చేసింది, అంటే ఏ రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించింది ఐక్యరాజ్య సమితి, ముఖ్యంగా ప్రపంచ శాంతిని కాపాడడంలో ఎంతవరకు కృషి చేసింది, ఇవి విజయాల కింద వస్తాయి. అయితే ఇప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి కొన్ని విషయాల్లో కొన్ని కొత్త సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటుంది. కొత్త సవాళ్ళు అంటే ఏంటంటే, ఇప్పుడు వీటో అధికారం కలిగిన 5 దేశాలు ఉన్నాయి కదా. ఈ వీటో అధికారం కలిగినటువంటి ఈ 5 దేశాలు ఏ ఒక్క దేశం వీటో చేసినా తీర్మానాలు ఆగిపోతుంటాయని చెప్పాను కదా. మరి వీటిని కంట్రోల్ చేయడం కష్టం. చాలా విషయాల్లో ఐక్యరాజ్య సమితికి వీరు అడ్డుపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి చైనాకి 1971 వరకు కూడా సభ్యత్వాన్ని ఇవ్వలేదు చైనాకి. దానికి కారణం ఏంటి? అమెరికా వీటో చేయడమే. అమెరికా సుదీర్ఘకాలం పాటు తన వీటో పవర్ను ఉపయోగించి చైనాకి సభ్యత్వం లేకుండా చేసింది 1971 వరకు. అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి ఇప్పటికీ కూడా శాశ్వత సభ్య దేశంగా ఇవ్వలేదు. వీటో పవర్ కలిగినటువంటి దేశంగా భారతదేశానికి ఇప్పటికీ సభ్యత్వం ఇవ్వలేదు. కేవలం సభ్యదేశం అంటే అంతర్జాతీయ
ఇదే ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం తప్ప భారతదేశం వీటో పవర్ ఇప్పటికీ ఇవ్వలేదు భారతదేశానికి. కేవలం సభ్యదేశమే. అప్పుడప్పుడు తాత్కాలిక సభ్యదేశాల్లో ఎన్నిక అవుతూ ఉంటుంది. 2 ఏళ్ళ పదవీ కాలం తర్వాత దిగిపోతూ ఉంటుంది అంతే. కానీ ప్రపంచ శాంతిని కాపాడడంలో అన్ని దేశాల కంటే భారతదేశం ముందుంటుంది. ఎన్నో విధాలుగా భారతదేశం ప్రజాస్వామ్య దేశాలను కాపాడడానికి కృషి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు సార్ వీటో పవర్. సో ఇటువంటివి కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అవి క్లియర్గా డిస్కస్ చేయాలి. అంటే సాధించిన విజయాలు ఏంటి, ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అనేది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే మన ఫైనల్ ఇయర్ సత్యవతి, తర్వాత కళ్యాణి, హైమావతి మీకు మళ్ళీ మధ్యాహ్నం క్లాస్ ఉంటుంది. మనం ఈ క్లస్టర్ గురించి డిస్కస్ చేద్దాము. మళ్ళీ క్లాస్కి నేను మెసేజ్ పెడతాను, అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే, మిగతా వాళ్ళందరికీ కూడా ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ రేపు క్లాస్లో ఈ నెక్స్ట్ విషయాలు డిస్కస్ చేద్దాం యూఎన్ఓలో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.